హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. అరకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మడగారా ఫాల్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఈ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడాల్సింది ఇంకొకటి ఉంది. సో వ్యూ చూసేసాం కదా, ఇంక వెళ్ళిపోదాం అనే టైంకి అందరూ క్రౌడ్గా అయితే ఉన్నారు. ఏంటబ్బా అని అడిగితే చెప్పారనమాట, ఇక్కడ జాతరలాగా ఒకటి జరుగుతుంది, చాలా బాగుంటుంది, కంపల్సరీ చూడండి, మిస్ అవ్వకూడదని. సో అంత బాగా చెప్పాక ఎందుకు మిస్ అవుతాము, చూడడానికైతే వెళ్ళాము. ఇక్కడైతే వాళ్ళు డ్రెస్సెస్ ఇస్తున్నారనమాట, శారీస్ అవి. సో ఏంటంటే అక్కడ ట్రెడిషనల్ డ్రెస్, జ్యువెలరీ అది వాళ్ళు ఇచ్చి సేమ్ వాళ్ళలాగే మనల్ని కూడా తయారు చేస్తారు. సో ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఏంటంటే డ్రెస్ అనమాట. అందులో నుంచి మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే అక్కడ ఉన్న వాటిల్లోనే ఇది కొంచెం బెటర్గా అనిపించింది. సో అప్పుడు ఆ శారీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే కడతారు డ్రెస్సింగ్ అది కూడా. తర్వాత మరి జ్యువెలరీ కూడా వాళ్ళే ఇస్తారనమాట. దీనికి రెంట్ వచ్చి 200 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మనం ఈ డ్రెస్ వేసుకుని అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ స్టైల్లో మనం తయారు చేస్తారు. సూట్ అయిపోయి ఉండిపో ఇక్కడే. ఏ లక్కీ చూద్దుడే పోట్రీ చేయొచ్చా, నేను చేయొచ్చా, రెండు నుంచి చేయొచ్చట. ఇవన్నీ వేసుకుని ఉన్నాను, అలా చేస్తాను. అట్నుంచి వచ్చి చేయొచ్చులే. ఆ కొండ మాకు ఇచ్చేస్తారా? అట్నుంచి వచ్చి చేయమా? ఇవి తీసేసి చేయొచ్చా? ఇప్పుడు చేసి వెళ్ళారనుకో, మీరు వచ్చినప్పుడు డ్రై అవుతుంది అది. అవునా? ఇది అంటుపోతే అంటారేమో, పట్టుకో. చీరకు అంటున్నావు. ఇదేంటి ఈ మామిడికి వెళ్తుంది? ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది మనం డ్రెస్అప్ చేసుకొని వాళ్ళలాగా మనం రెడీ అయ్యి మనం ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు.
వాళ్ళు దానికి ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్తో పాటు ఇక్కడ జెంట్స్కి కూడా పంచి కండువా అది ఉంది కదా, అలా ఇచ్చి కూడా కపుల్ షూట్ లాగా ఫొటోస్ అవి తీస్తున్నారనమాట. చాలామంది అయితే చేయించుకున్నారు. అండ్ ఇక్కడ మా డాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ డాన్స్ వీటితో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి వాళ్ళు ఫుడ్ కూడా అక్కడ సేల్ చేస్తున్నారనమాట. అంటే లైక్ ఇది వెజ్, నాన్ వెజ్, టిఫిన్స్, టీ, కాఫీ అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇది కంప్లీట్లీ ఒక జాతరలా జరుగుతుంది అన్నమాట. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సో ఈ వింటర్ అంతా కూడా వాళ్ళు అక్కడ దింసా డాన్స్ ఇది చేస్తూ ఉంటారట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి టూరిజంకి మంచి టైం కాబట్టి, అండ్ వాళ్ళది కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఇలా చేస్తారట. ఇక్కడ మొత్తం అన్నీ మాల్గుడి హల్వా అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో మాది ఇంకా అయిపోయింది కాబట్టి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. మేము వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ చేసుకుని వచ్చాము. అండ్ వెళ్ళేటప్పుడు సో ఇక్కడ నుంచి ఆటోస్ అవి ఉంటాయంటే మేము కిందకు వచ్చేసి ఇక్కడ నుంచి ఆటో క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. ఇందాక పాట్ అది చూపించాను కదా, ఆ పాట్ ఏంటంటే మనం ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళ నేమ్ని రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, తన పాట్ క్యారీ చేస్తుంది. సో ఇక్కడ ఇతని వెనకాల ఉన్న ఫ్లవర్స్ వచ్చి సన్ఫ్లవర్స్ అనమాట. ఇంకా కొంచెం పెద్ద అవుతాయట, చాలా బాగున్నాయి అవి చూడడానికి. ఇక్కడ ఆటో అతను ఏంటంటే ఇంకా బ్యాక్ సైడ్ అయితే తోటలు ఉన్నాయి అని చెప్పారు, బట్ అంత టైం లేదు మాకు. సో ఫైనల్గా మేమైతే మా వెహికల్ ఉన్న పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.